దేశంలో రేషన్ దుకాణాల ద్వారా కోటి కుటుంబాలకు సన్నబియ్యం అందజేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన మంత్రి పేదలకు బియ్యం అందించేందుకు దాదాపు 13,500 కోట్లు వెచ్చిస్తున్నట్లు చెప్పారు. 9 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందిస్తున్నామని తెలిపారు. గ్యాస్లో కూడా 500 రూపాయల వరకు రాయితీ ఇస్తున్నట్లు వెల్లడించారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి పథకాలు అమలు కావటం లేదని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. కోటి కుటుంబాలకి సన్న బియ్యం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మనిషికి 6 కిలోల లెక్క కట్టి పూర్తి స్థాయిలో ఇస్తాం. ఇది బహుశా దేశంలో ఎక్కడా జరగదు. మరి కోటి కుటుంబాలకి రాష్ట్రంలో సన్న బియ్యం వేయడానికి దాదాపు 13,500 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెడతాము. ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా అందరికీ పేదవాళ్ళకి, బడుగు బలైన వర్గాలకి, మధ్యతరగతి కుటుంబాలకు అందరికీ ఈ రకంగా బియ్యం ఇచ్చినటువంటి చరిత్ర ఈ దేశంలో ఎక్కడా కేవలం మనం చేస్తాం.